మంచిది. ఈ వారము ప్రత్యేకమైన వర్తమానం నేర్చుకుందాం. ఆ వర్తమానము పేరేంటంటే సృష్టి యొక్క నిరీక్షణ. ఈరోజు మన అంశం పేరేంటిది? సృష్టి యొక్క నిరీక్షణ. సృష్టికి నిరీక్షణ ఉందా? నిరీక్షణ అనేటువంటి ఏంటిది? అసలు దాని అర్థం ఏంటిది? సృష్టి అంటే ఏంటిది? అసలు ఎందుకు సృష్టి నిరీక్షిస్తుంది? ఇవన్నీ మనము ధ్యానం చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మహోన్నతుడు అయిన దేవా, జీవము కలిగిన మా ప్రభువా, సర్వాధికారి అయిన మా తండ్రి, నీకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తుంటా. నిలబడి నేను వట్టివాడను. నా మాటలు, నా జ్ఞానము, నా తెలివి అన్ని వ్యర్థం. పరిశుద్ధాత్మ దేవా, నువ్వు మాట్లాడితే మేము జీవిస్తాం కనుక ప్రభువా, ఇదిగోతున్న మీరు నాతోటి, మా అందరితోటి మీరు మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి, మాకు సహాయం దయచేయండి, నన్ను మరుగుపరచండి, మీ ఆత్మచేత నింపండి. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు ప్రతి బిడ్డకు దయచేయమని, అర్థం చేసుకునే హృదయం దయచేయమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. జాగ్రత్తగా ఉన్నాం రండి. మనం జాగ్రత్తగా మనం చూసినట్లయితే సృష్టి అనేటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో ఉన్నది అని రాయబడింది. అసలు సృష్టి అంటే ఏంటిది? మీకు తెలిసిన సృష్టి అంటే ఏంటి చెప్పండి? సృష్టి అంటే ఏంటిది? క్రియేషన్. సృష్టి అంటే ఏంటిది? సృష్టిలో ఏముంది? ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి ఈ యొక్క సమస్తమును సృష్టిగా మనము చెప్పుకోవచ్చు. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ సృష్టిలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం జాగ్రత్తగా మొదటి అధ్యాయం మొత్తం జాగ్రత్తగా మనం చదివితే, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చూస్తే జాగ్రత్తగా సృష్టి యొక్క నిర్మాణము మనకి కనబడుతూ ఉన్నది. జాగ్రత్తగా వినండి. సృష్టి యొక్క నిర్మాణము మనకి కనిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మొదటిగా మనం చూస్తే సృష్టిలో 3 ప్రధానమైన భాగాలు ఉన్నాయి. ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 ప్రధానమైన భాగాలు. చెప్పగలుగుతారు ఏమైనా? ఒకటి ఆకాశము. ఈ ఆకాశంలో మనం ఆ అధ్యాయంలో చూసుకుంటే చాలా విషయాలు ఉంటాయి. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నారు, పాలపుంత ఉంది, ఎన్నో రకాల పాలపుంతలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి. వీటన్నిటిగా మనం ఒక కేటర్ కిందకి తీసుకొస్తే, ఒక భాగం కిందకి తీసుకొస్తే ఈ సృష్టిలో ఒక భాగం ఏంటిది? ఆకాశము. ఒక భాగం ఏంటిది? ఆకాశము. చూడండి, ఈ 3 గుర్తుపెట్టుకోవాలి మీకు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మనకి. రెండవ భాగం మనం చూసినట్లయితే భూమి. ఈ భూమి మీద మనుషులు ఉన్నారు, పశువులు, అన్ని రకాల జంతువులు ఉన్నాయి, అన్ని రకాల వృక్షాలు ఉన్నాయి, అన్ని రకాల పక్షులు, పురుగులు, రకరకాల ఈ భూమి మీద ప్రాకే సమస్త జీవులు భూమి. సృష్టిలో 2వ భాగము భూమి. 3వ భాగం మనం చూసినట్లయితే సముద్రము, జలచరములు మనకు కనపడతాయి. సముద్రము, జలచర దేవుడు కూడా ఈ 3టిని మనం అంటే ఆయా రోజుల్లో చూస్తే ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలుగా ఈ సృష్టిలో మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సృష్టి నిరీక్షణ గలదై ఉన్నది అని రాయబడింది. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నదట? నిరీక్షణ కలిగి ఉన్నదట. నిరీక్షణ అంటే ఏంటిది అసలుకి? ఎదురు చూడటం. నిరీక్షణ అంటే ఏంటిది? ఎదురు చూడటం. ఏం ఎదురు చూస్తున్నాం? భవిష్యత్తులో జరగబోయే దాని గురించేటువంటి ఎదురు చూపు, భవిష్యత్తులో జరగబోయేటువంటి దాని గురించి నమ్మకం. జనరల్ గా మనము
ఎదురు చూసేటు జరిగిపోయింది అనుకో, మళ్ళీ ఎదురు చూడడం కదా. పిల్లాడు ఊరికి పోయి ఇంకా రాలేదు, స్కూల్కి పోయి రాలేదు ఎదురు చూస్తాం. వచ్చిన తర్వాత కూడా ఎదురు చూస్తారా? వచ్చిన తర్వాత ఇంట్లోకి పోయిన తర్వాత కూడా ఇంకా రాలేదని రోడ్డు మీద నిలబడి చూస్తుంటారా? ఎందుకని అంటే మనం ఎదురు చూస్తున్నటువంటిది జరిగితే దాని గురించి ఎదురు నిరీక్షణ ఉంచలేం. చూడండి, ఈ సృష్టి అనగా ఆకాశము, భూమి, సముద్రం ఇవన్నీ కూడా ఈ లోకంలో దేవుడు నిర్మించే సృష్టి ఏదైతే ఉన్నదో ఆ సృష్టి నిరీక్షణ కలిగి ఉన్నదట. చూడండి, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క సృష్టిని దేవుడు చాలా అద్భుతంగా నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈ యొక్క సృష్టికి దేవుడు ఏం చెప్తుంటే మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో వెళ్ళి, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు అంటే, శిష్యులకు ఏమని కమాండ్ చేస్తున్నాడు అంటే, మీరు సర్వలోకములకు వెళ్ళి హల్లెలూయా ఏం చేయాలట? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్త అంటే ఏంటిది? మంచి వార్త. నీ యొక్క పాపములు క్షమించబడి నువ్వు పరలోక రాజ్యానికి పోతున్నావు. ఏం చెప్తున్నాం మనం? యేసుక్రీస్తుని నమ్ముకుంటే వాడు ఈ పాప సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టబడి వాడు అద్భుతమైన పరలోక రాజ్యానికి పోతాడు. అదేవిధంగా ఈ సృష్టికి కూడా మీరు పోయి సువార్తను చెప్పండి అంటున్నాడు దేవుడు. ఈ సృష్టికి చెప్పండి. ఏమని చెప్పాలి? నీకు కూడా విడుదల ఉన్నది అని చెప్పండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. సృష్టికి విడుదల ఏంటి? సృష్టికి మనిషికి విడుదల అంటే బాగానే ఉంది. సృష్టికి విడుదల ఏంటి? సృష్టికి సువార్త చెప్పమంటే ఏంటి? ఎవ్రీ క్రీచర్ అని ఉంటుంది అక్కడ ఇంగ్లీష్ లో. ఎవ్రీ క్రీచర్, ప్రతి జీవికి చెప్పండి సువార్తను. ప్రతి జీవికి తీసుకొని వెళ్ళి చెప్పండి. అంటే ఈ సృష్టి గురించి అంటే కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుడు ఈ సృష్టిని సృష్టించినప్పుడు ఎలా ఉందో తెలుసా? ఈ విశ్వాన్ని, ఈ యొక్క క్రియేషన్ లేకపోతే ఈ యొక్క ప్రపంచాన్ని సృజించినప్పుడు దేవుడు ఎలా సృజించాడు అంటే బైబిల్ తెలియజేస్తుంది, విడిపించబడతాను అనేటువంటి ఆలోచన దానికి కనబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, మనం చదువుకున్న లేఖన భాగం మళ్ళీ చదవండి. ఏలయనగా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 20వ వచనం మళ్ళీ చదవండి. ఏలయనగా సృష్టి యొక్క నిరీక్షణ అక్కడ రాయబడిన 2 నిరీక్షణలు ఉన్నాయి దానికి. ఏలయనగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, చక్కగా మనం చూస్తే స్పష్టంగా బైబిల్ ఏమని తెలియజేస్తున్నది? సృష్టికి ఒక నిరీక్షణ ఉన్నది. ఏముంది? నిరీక్షణ. ఏమిటా నిరీక్షణ? నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడతాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడతాను, దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వతంత్రం పొందుతాను అనే నిరీక్షణ సృష్టికి ఉన్నది అని రాయబడింది. జాగ్రత్తగా మనం చూస్తే ప్రియని బిడ్డలారా, అసలుకి నాశనానికి ఎందుకు పోయింది సృష్టి? సృష్టి నాశనానికి ఎందుకు గురైంది? నాశనమునకు లోనైన దాస్యములో నుండి ఎందుకు నశించిపోతున్నది? ఎందుకు దాస్యంలోనికి పోయింది? ఎందుకు ఆ యొక్క దాస్యమునకు లోబడుతున్నది అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే మనందరికీ తెలుసు. దేవుని యొక్క లేఖనము ఆదికాండము 3వ అధ్యాయము 17, 18, 19 వచనాల్లో స్పష్టంగా దేవుడు ఈ రకంగా మనకు తెలియజేస్తున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయము 17, 18 వచనాలు మనం చదువుదాం. ఆయన ఆదాముతో తినవద్దని ఆజ్ఞాపించిన తింటివి గనుక శపింపబడి ఉన్నది, పంట తిందువు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. అది ముండ్ల తుప్పలను
గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. ఎప్పుడైతే మానవుడు పాపం చేశాడో మానవుని యొక్క పాప ఫలితాన్ని సృష్టి పంచుకుంటుంది. అర్థమవుతుందా? మానవుని యొక్క పాప ఫలితాన్ని సృష్టి పంచుకుంటుంది. చూడండి, అందుకనే దేవుడు అంటున్నాడు, నీ నిమిత్తము, మనుషుల నిమిత్తము. నేను కొన్ని వచనాలు లేఖనాలు ముందుకు చూపిస్తాం. మనము మనుషులము ఈ సృష్టిని ఎంత దారుణంగా హింసిస్తున్నామో, ఎంత దారుణంగా నాశనం చేస్తున్నామో కొన్ని విషయాలు నేను మీకు ముందుకు చూపిస్తా. నీ నిమిత్తము లేదా మనందరి నిమిత్తము, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. అది ముళ్ళ తుప్పలు గచ్చ పొదలను మీకు మొలిపించును. మన యొక్క పాప భారాన్ని, పాపం యొక్క ఫలితాన్ని సృష్టి కూడా మనతో పాటుగా పంచుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి ప్రేమిలరా, అయితే దేవుడు సృష్టిని సృజించినప్పుడు ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? ఎంత అద్భుతమైన సృష్టి ఉన్నదో తెలుసా? చూడండి, కీర్తన గ్రంథం 19వ కీర్తన, కీర్తన గ్రంథం 19వ కీర్తన 1వ వచనం మనం జాగ్రత్తగా చదువుదాం. వివరించుచున్నవి చాలాగండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. మీరు ఎప్పుడన్నా సాయంత్రం పూట కానీ ఆకాశం వైపు ఎప్పుడన్నా చూసారా? ఎట్లా ఉంటది? ఏం చూశారు మీరు? నక్షత్రాలు బ్రహ్మాండంగా ఉందా? నక్షత్రాలు మేము ఎప్పుడు చూస్తున్నామన్నా, మాకు ఫోన్లోనే నక్షత్రాలు కనపడుతున్నాయి. ఇంకా బయట ప్రకృతిని ఆస్వాదించేంత పరిస్థితి ఎక్కడుంది? బల్లేవాడు అనే మాకు ఫోన్లోనే నక్షత్రం బోలెడు ఏఐ టెక్నాలజీ, మస్తు బ్యూటిఫుల్ సీనరీస్ మాకు ఫోన్లోనే కనపడుతున్నాయి. సాయంత్రం పూట బయటకు నిలబడి చూడండి, సృష్టి ఆకాశం వైపు చూడండి, అద్భుతంగా ఉంటది సృష్టి. ఆలోచన చేయండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఖగోళ పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. కక్ష అని అంటారు. కక్ష, భూమి అంటే అవి తిరిగే లైన్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను సోషల్లో మీకు ఇప్పుడు కొన్ని సైన్స్ సోషల్ పాఠాలు కూడా చెప్తా. తిరిగే లైన్ ఉంటది. ప్రతి గ్రహానికి ఒక కక్ష ఉంటది, ఒక లైన్ ఉంటది. ఆ లైన్ లో నుంచి 1 ఇంచ్ అటుగానే 1 ఇంచ్ ఇటుగానే జరగదట. అది ఎందుకు? 1 ఇంచి కొద్దిగా ఇటు ముందు జరిగిందనుకో సూర్యుడికి దగ్గరగా పోతావు. 1 ఇంచు సూర్యుడికి దగ్గర పోయావంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ మనకి ఫ్రై స్టార్ట్ అయినట్లు లెక్క, డీప్ ఫ్రై. 1 ఇంచు వెనకకు జరిగిందనుకో గడ్డగట్టానికి రెడీగా ఉండాలి మన చిల్లు. అంటే నాకు అర్థం కాని విషయం అంటే సృష్టి యొక్క దేవుడు అంతరిక్షం, అందుకని అంతరిక్షము ఆయన చేతి పనిని, ప్రచురము, ఆకాశము దేవుని మహిమను, దేని లైన్లో అదే ఎవరో కరెక్ట్గా ఏలు పెట్టి తిప్పుతున్నట్లు దేని లైన్కి అదే తిరుగుతూ ఉన్నాయి. ప్రకృతిని ఆస్వాదించాలి, సృష్టిని మనం ఆస్వాదించాలి. సాయంత్రం పోయి చూస్తే అప్పుడప్పుడు నేను చిన్నప్పుడు బయట పడుకునే, రోడ్డు మీద పడుకునేది మేము, నక్షత్రాలు అట్లా రాలిపోతుంటాయి ఒక్కొక్కటి. ఎప్పుడన్నా చూస్తే మా అమ్మ అనేది, అరే నక్షత్రం రాలిపోయింది, ఒక పెద్ద గొప్ప వ్యక్తి ఎవరో చనిపోయారు అనేది. ఈ రోజుల్లో మనము వాచ్లు, అలారాలు, ఆ రోజుల్లో అటు చూడడం వల్లనే ఒక సుక్క అక్కడ దాకా వస్తుంది. సాయంత్రం పొద్దుగా చూస్తే ఒక నక్షత్రం అక్కడ కనపడుతుంది. తెల్లారింది, లేకండి. ఎప్పుడన్నా సన్ రైజ్ చూసారా? సన్ రైజ్ అంటే సూర్యుడు పొద్దున్నే లెగవటం, చల్లగాలికి పొద్దున్నే సూర్యుడు లెగవటం ఎప్పుడన్నా చూసారా? అంటే పొడవటం. మేము వచ్చేలేకే సూర్యుడు మన ఎత్తి మీదకి వస్తున్నాడు అంటారా? మేము లేచేలేకే. ఆలోచన చేయాలి. చూడు, అంత అద్భుతంగా మీరు సృష్టిని, మీ చుట్టుపక్కల ఉన్న సృష్టిని కనుక మీరు చూస్తే చాలా అద్భుతంగా ఉంటది. చూడండి, కీర్తన గ్రంథం 24వ కీర్తన 1వ వచనం. భూమియు
లోకమును యెహోవావే. భూమి దాని సంపూర్ణత, లోకము దాని నివాసులు. భూమిని ఎప్పుడని చూసారా? ఈ ఫోటో కనపడుతుందా మీకు? సృష్టి చాలా అందంగా ఉంటది, నువ్వు చూడాలా కానీ సృష్టి చాలా అందంగా ఉంటది. అప్పుడప్పుడు పల్లెటూరుకి వెళ్ళండి, పొద్దున్నే కారు వేసుకొని అటుపక్క గ్రీనరీ ఇటుపక్క గ్రీనరీ, పల్లెటూరులో కారు వేసుకొని, లేకపోతే మీకున్న పోత పోయి చూడండి అసలు ఎట్లా ఉంటది. ఏమి లేదు, జన్నారం దాకా పోయిరండి. చలికాలం, వర్షాకాలం అయిపోయిన తర్వాత చలికాలం ఎట్లా ఉంటది? రోడ్డు పక్కన పోతుంటే చక్కగా పచ్చటి చెట్లు. ఇది కాశ్మీర్ వ్యాలీ అంటారు దీన్ని. భూమి చాలా అద్భుతముగా మానవులకు నివాసయోగ్యముగా, మానవులకు మీరు జాగ్రత్తగా గమనించండి. ఇంకా ఏ గ్రహంలో కూడా మానవుడు నివసించడానికి అనుకూలమైన పరిస్థితులు లేవు. భూమిని ఒక్కదాన్నే, ఈ సృష్టిని ఒక్కదాన్నే దేవుడు మానవులకు నివాసయోగ్యమైన దానిగా తయారు చేసి తర్వాత మానవుని సృష్టించాడు. మంచిగా దీన్ని బ్రతుకురా బాబు, దీన్ని ఏలు, దీన్ని మంచిగా దీనిలో సంతోషించు. ఏదేను వనములో ఎలాంటి పరిస్థితి ఉన్నదో దాన్ని ఆ రకంగా నువ్వు ఆనందించు. ఆ చెట్లతోటి, ఆ పక్షులతోటి, ఆ యొక్క జంతుజాలముతోటి నువ్వు సంతోషంగా గడుపు. భూమి, మీరు ఎప్పుడన్నా సముద్రం అంటే మనం పోలేం కానీ ఇది మాత్రం టీవీలో చూసుకోవాల్సిందే. సముద్రంలో యానిమల్ ప్లానెట్ కానీ జియోగ్రఫీ ఛానల్స్ కానీ చూస్తే రకరకాల సముద్ర గర్భంలో ఎన్ని కోట్ల జీవరాశులు ఉంటాయంటే, రకరకాల చేపలు, కలర్ 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 కలర్. సృష్టి అద్భుతమైన సృష్టిని దేవుడు మన చేతికి ఇస్తే, మానవుని యొక్క పాపము వలన సృష్టి నాశనానికి లోనవుతూ ఉన్నది. ఏమవుతుంది? నాశనానికి లోనవుతుంది. మానవుని యొక్క పాపము, మానవుని యొక్క శాపము, మానవుని యొక్క అతిక్రమం, మానవుని యొక్క స్వార్థం. కాకపోతే సృష్టికి కూడా ఒక నిరీక్షణ ఉందట, ఖచ్చితంగా నేను ఒక రోజు విడుదల పొందుతాను. హల్లెలూయా! ఏం విడుదల పొందుతుందో నేను మీకు చూపిస్తా. రండి చూడండి, యెషయా గ్రంథం 24వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 24వ అధ్యాయము. లోక నివాసులు ధర్మ శాసనములను అతిక్రమించి ఉన్నారు, దాని నివాసుల చేత లోకము అపవిత్రమాయను. జాగ్రత్తగా ఉందండి. మనుషులు ఎట్లా ఏమయ్యారట? ధర్మశాసనములను అతిక్రమించి, కట్టడము మీరి, నిత్య నిబంధనను తోసివేసి, దాని వలన దాని నివాసుల చేత అంటే ఎవరండి? ఈ భూమి మీద నివసించే వాళ్ళు ఎవరు చెప్పండి? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా! ఎవరు ఈ భూమి మీద నివసించేవాళ్ళు? మన యొక్క అతిక్రమముల చేత, మనము దేవుని వాక్యానికి విరోధముగా బ్రతకటం చేత లోకము అపవిత్రమాయను. ఎందుకంటాడు చూడండి, శాపము దేశమును నాశనము చేయుచున్నది. ఏం చేస్తుందట? దేశమును నాశనము చేయుచున్నది మన వలన. అందుకనే ఆదాము యొక్క శాపము దేవుడు అంటున్నాడు, నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. అప్పుడెప్పుడో కాదు, ఇప్పటికీ కూడా మన వలన ఈ సృష్టి కొంత ఎఫెక్ట్ అవుతూనే, మానవుల వలన ఈ సృష్టిలో నుండి జీవరాశి ఎఫెక్ట్ అవుతూనే ఉన్నది. మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. దీన్ని ఓజోన్ ఎఫెక్ట్ అంటారు. హల్లెలూయా! జాగ్రత్తగా వినండి. ఈ బొమ్మ పేరు ఓజోన్ ఎఫెక్ట్ అంటారు దీన్ని, ఓజోన్ పొర. మనుషులు మీరు జాగ్రత్తగా చూస్తే సూర్యుడి నుంచి మధ్యలో ఒక ఓజోన్ అనేటువంటి ఒక పొర ఉంటుంది. ఆ పొర ఆ యొక్క సూర్యరశ్మి పవర్ని తగ్గించి మనకి ఎంత అవసరమో అంతే భూమి మీదకి రిలీజ్ చేస్తుంది.
కానీ ఏందన్నా మీరు మాకు వాక్యం చెప్పడానికి వచ్చారా, లేకపోతే సోషల్ సైన్స్ క్లాసులు చెప్పడానికి వచ్చారా అని అనుకుంటున్నారేమో. ఈరోజు సృష్టి గురించే మాట్లాడాలని డిసైడ్ అయినా నేను. మీరు సోషల్ అనుకోండి, సైన్స్ అనుకోండి. ఆ పొరకి రంధ్రం ఏర్పడుతుందట. అంటే ఏంటిదో తెలుసా? మనం కింద నుంచి చేసేటువంటి మంట, అంటే ఇక్కడ నుంచి పోయేటువంటి వాయువులు, ఇక్కడ నుంచి పోయేటువంటి భూమి మీద కాల్చేటువంటి వాటన్నిటిని బట్టి అవి పోయి ఆ పొరని బలహీనపరుస్తూ కాల్చి వేసిన త్వరలో అది కరిగిపోతే సూర్యరశ్మి డైరెక్ట్ గా మన మీద పడితే మనము నాశనమే. ఇప్పుడు దాన్ని కదిలిస్తుంది ఎవరు? మనుషులు. రైట్. ఇంకొకటి నేను మీకు చూపిస్తా. భూమి. ఈ బొమ్మ చూడండి ఎట్లుందో. దేవుడు అద్భుతమైనటువంటి గ్రీనరీని మనకిస్తే దానిని మనం ఈ రకంగా ఆగం చేస్తున్నాం, ఆగం బట్టి నాశనం చేస్తున్నాం భూమిని. భూమి చాలా భయంకరమైనటువంటి పరిస్థితులను ఈరోజు ఎదుర్కొంటున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనంలో బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, సృష్టి ఏకగ్రీవముగా మూలుగుచ్చు. జాగ్రత్త ఏమన్నమ్మా, ఏమైతుంది ఇక్కడ? మూలుగుతుందట. ఎందుకు మూలుగుతుంది? ఎప్పుడు మూలుగుతారు? బాగా సంతోషం వచ్చినప్పుడు మూలుగుతారా? భరించరాని బాధ, భరించరాని వేదన వచ్చినప్పుడు మూలుగుతూ. ప్రసవ వేదన అంటే ఏంటిది? ప్రసవ వేదన. సృష్టి యావత్తు, సృష్టిలో ఉన్న ప్రతిదీ, ఆకాశము, భూమి, సముద్రము, మొత్తము సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచున్నది. బాధ, దానికి నోరు లేదు చెప్పడానికి, కానీ దేవునికి మాత్రం మర్రపెడుతుంది సుమా. దేవునికి మర్రపెడుతున్నది. చూడండి ఈ బొమ్మ చూడండి. ఈ బొమ్మలో మీకు ఏం కనపడుతుంది? ఈ బొమ్మను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏం కనపడుతుంది? ప్లాస్టికా? పక్షి కడుపులో ప్లాస్టిక్. అర్థమైందా? బతికుందా చచ్చిపోయిందా? ఎందుకు చచ్చిపోయింది అది? సృష్టి యావత్తు మూలుగుతున్నది. ఇష్టానుసారంగా మనము పరిసరాలని శుభ్రంగా ఉంచుకోక, ఈ కవర్ తీసుకుపోయి ఆ రోడ్డు మేము పడేస్తాం, ఆ కవర్ తీసుకుపోయి ఆ రోడ్డు మేము. మున్సిపాలిటీ గవర్నమెంట్ రోడ్డు, అయ్యా మేము చెత్త తీసుకెళ్తాము, అయ్యా రండి మాకు చెత్త ఇయ్యండి, చెత్త ఇయ్యండి, చెత్త ఇయ్యండి అని మొత్తుకుంటుంటాడు. మనం తీసుకుపోయి అవతల అవతల రోడ్ల మీద పడేస్తాం. పడేయటం వల్ల ఏం జరుగుతుంది? వర్షం వస్తుంది. వర్షం రావటం వల్ల ఆ నీళ్ళకి ఆ చెత్త అంతా కొట్టకపోయి చెరువుకు పోతుంది, చెరువు నుంచి కాలువకు పోతుంది, కాలువ నుంచి సముద్రం, నది సముద్రంలో చేరుతుంది. ఈ పొయ్యేలోపు అది ముక్కలు ఈ చిన్న ముక్కల పీసెస్ గా మారిపోతుంది. మారిపోయినప్పుడు పక్షులు ఏమనుకుంటాయి అంటే ఇదేదో విత్తనం కావచ్చు, ఆహారం కావచ్చు అని తినేసినాయి. ఇది రావటానికి కారణం ఎవరు? మానవుల యొక్క అతిక్రమము. గవర్నమెంట్ ఎడ్యుకేట్ చేస్తుంటది, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి, ప్లాస్టిక్ వాడమాకండి, చెత్త వాడమాకండి, చెత్తను శుభ్రంగా డస్ట్బిన్ వేయండి. మీరు కనుక ఆ చెత్త బండికి చెత్త ఇస్తే వాడు తీసుకుపోయి రీసైకిల్ చేసి ఎరువుగా మారుస్తాడు. అక్కడే ఉంటాం, అక్కడే తింటాం, అక్కడే పశువులు బొర్లాడితే, అక్కడే పందులు బొర్లాడితే మనం అక్కడే ఉంటాం. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి క్రైస్తవుని మీద ఉంది. ఏముంది? ప్రతి క్రైస్తవుడు నీవుండే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. నువ్వుండే ఈ భూమిని కాపాడుకోవాలి. ఎక్కువ రోజులు గతంలో వాళ్ళు కాపాడి మనకిస్తే మనం ఈరోజు ముందు తరాలకు దీన్ని నాశనం చేసి ఇస్తున్నాం. సృష్టి మూలుగుచున్నది. ఎక్కడంటే అక్కడ, ఏ వస్తువు అంటే ఆ వస్తువు, ఎక్కడంటే అక్కడ, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఏది ఎక్కడ పడేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో మనం ఉంటాం. చాలా సార్లు చెప్తుంటాం, అమ్మ ఆ గ్లాసులు ఆ డస్ట్బిన్లో వేయండి, గ్లాసులు డస్ట్బిన్లో వేయండి. ప్లేట్ తీసుకుపోయి డస్ట్బిన్లో వేసేదానికి ఓపిక ఉంది, కానీ ప్లాస్టిక్ గ్లాసులు మాత్రం అటు బొంగలో ఇటు చేస్తారు గోడవతలకి.
ఈ బొమ్మ చూడండి, ఏం కనపడుతుంది మీకు? వల. ఇక్కడ ఏముంది? ఇది మెడ ఒరుసుకు పోయి చచ్చిపోయేటట్టు ఉంది. అది దానికి ఎవరు ఆ రకంగా దాన్ని మీరు చూడండి. సముద్రములో మీరు యానిమల్ ప్లానెట్కి పోయి, నేషనల్ జియోగ్రఫీ ఛానల్కి పోయి, అసలుకి ఈరోజు ప్రపంచం ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉందో, సృష్టి ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నదో, సృష్టి దేవుడు ఎంత అద్భుతంగా తయారు చేసి ఇచ్చాడు మనకి. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం దాన్ని ఏం చేస్తున్నాము? మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం ప్రియని బిడ్డలారా. చూడు, సృష్టి యావత్తు మూలుగుచున్నదట. మొన్న మేమేం చేసినామంటే గోదావరి కింద పోతుంటే నాతో పాటు ఒక హైదరాబాద్ నుంచి ఒక సహోదరుడు వచ్చాడు. ఆయన మేము కొంచెం ఇందారం దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి. గుట్టలుంటే ఆయన అడిగాడు, పాస్టర్ గారు ఏంటిది, వాట్ ఇస్ దిస్ అన్నాడు. ఓపెన్ కాస్ట్లు అన్నా నేను చెప్పిన. ఓపెన్ కాస్ట్లు అంటే ఆయన చూస్తుంటే ఒక దగ్గర పోయేసరికి మొత్తం చాలా ఉన్నాయి. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏం చెప్పాడంటే, డూయింగ్ ద ఆపరేషన్ వితౌట్ ఎనస్థీషియా అన్నాడు. భూమికి ఆపరేషన్ చేస్తున్నారు, ఎనస్థీషియా ఇవ్వకుండా, మత్తివ్వకుండా చేస్తున్నారు భూమిని. కడుపుని జీరుతున్నారు మత్తివ్వకుండా. ఎంత దారుణమైన విషయం. ఎందుకు మంచిర్యాల ఈ బెల్ట్ అంతా ఎర్త్ కేక్ భూకంప జోన్లో ఎందుకుందో తెలుసా? మొత్తం దవ్వుతున్నారు. ఈ కోస్టల్ బెల్ట్ అప్ టు అమరావతి దాకుందట. కోస్టల్ బెల్ట్ భూకంప తీవ్రతలు వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రాంతంలో ఇది ఉంది. ఎందుకో తెలుసా? ఇక పిల్లలంటే ఇప్పుడంటే కొద్దిగా మత్తు మందులు ఇచ్చి తీస్తున్నారు. ఇక మత్తు మందు ఇవ్వకుండా కడుపు కొత్తి ఎట్లుంటది? భూమి ప్రసవ వేదన పడుచున్నది, ప్రసవ వేదన పడుచున్నది. ప్రియమిత్రులారా, సృష్టిని మనం కాపాడుకోవాలి. క్రైస్తవులంగా ఈ మన పరిసరాలను మనం కాపాడుకోవాలి. ఈ భూమిని కాపాడుకోవాలి, ఆకాశాన్ని కాపాడుకోవాలి, నీటి వనరులను కాపాడుకోవాలి మనం. సో జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. అయినా ఇంత వేదన ఉన్నా, ఇంత కష్టం ఉన్నా, దానికి ఒక నిరీక్షణ ఉన్నది ఆ సృష్టికి. ఏంటిదంటే, విడుదల పొందుతాను. హల్లెలూయా! ఖచ్చితంగా నేను ఒకరోజు విడుదల పొందుతాను అనేటువంటి నిరీక్షణ సృష్టికున్నదట. సో ఇంకోటి ఎటువంటి విడుదల పొందుతుంది? మళ్ళా మాట చదవండి. రోమిలికి రాసిన పత్రిక 8:20 మళ్ళీ చదవండి. ఎలాగనగా నాశనమునకు దాస్యము నుండి విడిపింపబడి, ఇది ఇక్కడ నుంచి జాగ్రత్త, విడిపింపబడి జాగ్రత్తగా దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుతాను అనే నిరీక్షణ గలదే. హల్లెలూయా! చెప్పాలి హల్లెలూయా! దేవుని పిల్లలు ఏ విధంగా అయితే విడుదల పొందుతారో, దేవుని పిల్లలు ఏ విధంగా అయితే మహిమను పొందుతారో, ఆ మహిమ గల స్వాతంత్ర్యము నేను కూడా పొందుతాను అనే నిరీక్షణ ఈ సమస్త సృష్టికి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ కలిగి ఉన్నది ఈ సృష్టి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. చూడండి ప్రేమిలారా, రోమిలికి రాసిన పత్రిక 8:19 ప్రత్యక్షత కొరకు తేరి చూచు. జాగ్రత్తగా వినండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. దేవుని కుమారులు అంటే ఎవరు? ఎవరు? హల్లెలూయా! ఎవరు అయితే నేనెందుకు అడుగుతాను? నేనే దేవుని కుమారుణ్ణి. ఎవరు? నేనే. సో నాకు ప్రత్యక్షత అంటే దాని అర్థం ఏంటంటే రివలేషన్. నేను మార్పు పొందుతాను. నేను మార్పు
పొందుతానా లేదా? నేను ఖచ్చితంగా మార్పు చెందుతా. ఈ మట్టి శరీరం, ఈ పాప శరీరం నాకుండదు. ఒక రోజు ఖచ్చితంగా నేను మహిమ శరీరాన్ని ధరిస్తాను. ఆ మహిమ శరీరాన్ని ధరించే రోజు కొరకు మనం ఎదురు చూస్తున్నామో లేదా కానీ సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు, తేరి చుట్టమంటే ఎదురు ఇంకా వస్తే ఇంకా 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 కనిపెట్టుచూ ఉన్నది. ఎందుకు? మీకు ఒక చిన్న అర్థం కావడం వరకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఇంకొక వ్యక్తి ఇద్దరం కలిసి ఒక చిన్న దొంగతనం చేసినాం. దొంగతనం చేస్తే జడ్జి గారు ఇద్దరిని జైల్లో వేసాడు. చెరసాల్లో వేసి మీకు విడుదల ఉంది అని చెప్పాడు. ఇప్పుడు నేను ఎదురు చూస్తున్నా. దేని కొరకు? విడుదల కొరకు. నాతో పాటు వాడు కూడా ఎదురు చూస్తాడు కదా. ఎందుకు? నేను ఎట్లయితే విడుదల పొందుతానో వాడు కూడా విడుదల పొందుతాడు. నేను పాపం చేసినప్పుడు నా పాప ఫలితము భారమును బట్టి సృష్టి శపించబడినది. రేపు నేను విమోచనం ఉన్నది, నాకు విడుదల ఉన్నది. సృష్టికి దేవుడు వాగ్దానం చేశాడు, నేను విడుదల పొందిన రోజు నాతో పాటుగా సృష్టి కూడా విడుదల పొందుతుంది. హల్లెలూయా. అందుకని సృష్టి ఏం చేస్తుందంటే మిగుల ఆశతో ఎదురు చూస్తా ఉంది, ఈగరగా. ఎప్పుడు దేవుని రాకడా, ఎప్పుడు దేవుని రాకడా అనే సృష్టి మొత్తం ఎదురు చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనము కూడా 23 వచ్చిన చూడండి. అంతేకాదు ఆత్మ యొక్క మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా విమోచనము కొరకు మనలో మనము మూలుగుచున్నాము. మన పరిస్థితి ఏంటిది ఇప్పుడు? నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? హల్లెలూయా. ఎంత తొందరగా నేను దేవుని సన్నిధికి పోవాలా అని ఎదురు చూస్తున్నాడట. నిజమైన క్రైస్తవుడి యొక్క కోరిక ఏంటిది? తొందరగా దేవుని దగ్గరకు పోవాలి. ఎట్ట పోతావు దేవుని దగ్గరికి తొందరగా? నేను ఒక స్టేట్మెంట్ చెప్తా. మంచో చెడో, మంచే, కానీ కొద్దిమందికి అర్థం కాదు. దేవుని దగ్గరికి పోవాలనుకుంటే ఒకే ఒక్క దారి ఉంది. ఆ దారి పేరు మరణం. ఏంటిది? మరణం. మరణాన్ని టచ్ చేయకుండా దేవుని దగ్గరికి ఎవడు పోవడానికి వీలు లేదు. పాప శరీరముతో మనము రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న నేరము కనుక ఈ దేహముతో ఉన్నంత కాలము దేవునికి దూరముగా ఉన్నామెరిగి ఎరిగి ఈ దేహమును విడిచిపెట్టి దేవునితో కూడా ఉండుటకు నిరీక్షణ కలిగి లేదా ఆశతో ఎదురు చూస్తున్నాను అంటాడు పౌలు గారు. అందుకనే సావైతే మేలు లాభము, మేలు లాభము. ఎందుకు? ఈ దేహము యొక్క విమోచనము కొరకు. ఎంత తొందరగా దీన్ని వదిలిపెడితే అయినా దేవుని పని జరిగించడానికి దేహంతో ఉండటే అవసరమైన నేను కొన్ని రోజులు దేవుని యొక్క దేహంతో ఉంటానంటాడు. దేవుడు నీకు పని ఇచ్చినంటారు. అంటే మనందరం ఏం చేస్తున్నామంటే మూలుగుతున్నాం. తొందరగా సృష్టి కూడా మూలుగుతుంది. తొందరగా విడుదల పొందాలి. కోసిపడేస్తున్నారు ప్రభువాన్ని మొత్తుకుంటున్నట్టు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు అనగా దేవుని కుమారుల విడుదల, దేవుని బిడ్డల యొక్క ఆ యొక్క ప్రత్యక్షత లేదా దేవుని కుమారుల యొక్క ఆ మహిమలో ప్రవేశించటం అనేటువంటిది సృష్టికి ముడిపెట్టబడి ఉన్నది అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తున్నది. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21 వచనం. సమస్తమును శక్తిని బట్టి ఎక్కడ నుంచి జాగ్రత్త ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా
మార్చును. హల్లెలూయా. రెండు చేతుల పైగా చెప్పండి హల్లెలూయా. అక్కడ మనం చూస్తే దీన శరీరము తన మహిమ శరీరమునకు అనగా యేసుక్రీస్తు ప్రభు వారి మహిమ శరీరమునకు సమరూపమైన దానిగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. నువ్వు నేను మనందరము ఖచ్చితముగా ఈ మట్టి శరీరమును విడిచి హల్లెలూయా మహిమ శరీరమును ధరించుకుంటాం. అది చీకిపోయిన యెహెజ్కేలు గ్రంథముల లోయలో ఎముకలు కనబడ్డాయి. ఏం కనబడ్డాయి? ఎండిన ఎముకలు. ఎండిపోయిన ఎముకలు అంటే ఎన్ని రోజులు ఏంటో వాళ్ళు చచ్చిపోయి పాపం పూడ్చిపెట్టారు, చీకిపోయింది, నక్కల బాబు ఏ తోడేసి ఉంటే లేకపోతే సంథింగ్ ఏదో జరిగింది, ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ డ్రై ఎముకలు. రెండు ప్రవచనాలు, రెండు ప్రవచనాలు. మొత్తం శరీరం నరములు మాంసం మొత్తం వచ్చినట్లుగా ప్రవచించు. గడగడ 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 గడ సౌండ్ వచ్చింది. నాకు డౌట్, దేవుని యొక్క మహాకృప చూడండి, ఎవ్వని ఎముక వానికి పోయి అతుక్కొని ఉంటది. హల్లెలూయా. ఎముకలు అంటే ఊరగా అటు ఇటు చెదిరిపోయి ఉంటాయి కదా. ఒక దగ్గర మొత్తం బాడీ మొత్తం స్కెల్టన్ అంతా ఒక దగ్గర ఎందుకు ఉంటది? కాలు ఎముక ఒక దగ్గర, చెయ్యి ఎముక ఎక్కడెక్కడ పోయి ఉంటాయి. ఒక్క మాట, దేవుని మాట అన్ని వచ్చినాయి. ఇంకొక ప్రవచనం చెప్పాయా, నేను లేచి 2 ప్రవచనాలకి లేచి నిలబడినట్లుగా, కిరణ్ నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన శరీరము చీకిపోయినా, మన శరీరము ఎండిపోయినా, మన ఎముకలు ఎండిపోయినా ఖచ్చితంగా యేసునందు విశ్వాసం ఉంచిన వాని యొక్క ఎముకలు తిరిగి మరలా మహిమ గల శరీరముగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి నిరీక్షణ చూడండి సృష్టికి ఉన్నది అని చెప్పేసి అని బైబిల్లో స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. చూడండి యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం. దేవుడు సృష్టికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో సృజించుచున్నాను, మునుపటివి జాగ్రత్తగానండి. ఇదిగో నేను క్రొత్త భూమిని క్రొత్త ఆకాశమును సృజించుచున్నాను. దానికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఏ ఆకాశం అయితే శపించబడి బాధపడుతున్నదో, ఏ భూమి అయితే శపించబడి ఆపరేషన్ చేయబడుతున్నదో, ఏ సముద్రం అయితే నాశనం అయిపోతున్నదో వాటి స్థానములో దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అంటే క్రొత్త భూమి క్రొత్త ఆకాశం. ఇప్పుడు మనం ఎట్లయితే మహిమ శరీరం ధరించుకుంటాం కదా, క్రొత్త శరీరం ధరించుకుంటాం కదా, ఇది కూడా ఈ సృష్టి కూడా నూతనముగా మార్చబడబోతూ ఉన్నది. ఈ వాగ్దానం దేవుడు సృష్టికి తయారు చేశాడు. అందుకనే నిజంగా దేవుని బిడ్డలమైన మనము అందరం నమ్ముతున్నాం. కొంతమందికి ఇంకా డౌట్ ఉంది, మేము నిజంగా లేపబడతామా అని. మనకు ఒకవేళ డౌట్ ఉంటే ఉండొచ్చు, కానీ సృష్టి మాత్రం ఎగ్జాక్ట్ గా నమ్ముతుంది. ఖచ్చితంగా నేను దేవుని సన్నిధిలో రూపాంతరము చెందుతాను అని. చూడండి 21వ అధ్యాయం కీర్తన ప్రకటన గ్రంథం 21 స్తోత్రం. ప్రకటన 21:1 చదవండి. అమ్మా 21:1 అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయేను. దాని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయేను.
అయిపోయినాయి, అవి లైన్ అయిపోయినాయి, అవి తీసివేయబడ్డాయి, అవి గతించిపోయినాయంటే అర్థమైంది, లెవ్విక నశించిపోయినాయి. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశము నేను సృజిస్తూ ఉన్నాను అని చెప్పేసి దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉన్నది. హల్లెలూయా. నో ప్రాబ్లం. చూడండి, ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో 21:4 వచ్చింది చూద్దాం. 21:4 ఆయన ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ నూతన సృష్టిలో, ఈ కొత్త సృష్టిలో, కొత్త ఆకాశంలో, కొత్త భూమిలో ఇక అక్కడ ఏడ్పు ఉండదు. కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేస్తాడట దేవుడు. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు. దీని మీద మనకు అన్ని కష్టాలే. కానీ ఆ సృష్టిలో కనుక ప్రవేశిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది తెలుసా? ఎంత అద్భుతంగా ఉంటుందంటే, యెషయా గ్రంథం 11:6 చదవండి. యెషయా గ్రంథం 11:6. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసం అంటే ఎవరెవరు ఉంటారు? కలిసి ఉండటం, నివాసము. అరే మేము ఇక్కడ నివాసం చేస్తున్నామయ్యా. ఎవరెవరు ఉంటున్నారయ్యా? నేను, మా పాశ్రమ గారు, మా పిల్లలు కలిసి మేము ఇంట్లో నివాసం చేస్తున్నాం, కలిసి ఉంటున్నాం. ఇప్పుడు కలిసి ఉండేవి ఏంటేంటి? తోడేలు, ఈ రెండు కలిసి ఉంటాయా? ఇంకా చిరుత పులి, మేక పిల్ల, అబ్బా పండు కలిసి పడుకుంటాయట. చిరుత పులి, మేక పిల్ల, దూడలు కొదమ సింహమును కలిసి పెంచబడును, వాటిని చిన్న బాలుడు తోలుతాడట. ఇది అసలు సాధ్యమయ్యే పనేనా? సాధ్యమయ్యింది ఒకప్పుడు. ఎప్పుడెప్పుడు? ఏదెను తోటలో సాధ్యమయ్యింది. హల్లెలూయా. ఏదైనా తోటలో అవన్నీ కలిసి లేవా? కొట్టుకున్నాయా? చంపుకున్నాయా? ఏదైనా తోటలో తోడేలు గొర్రె పిల్ల కలిసే ఉంది. ఏదైనా తోటలో సింహము కోడెలు కలిసి పడుకున్నాయి. అన్ని అక్కడే ఉన్నాయి. ప్రతి దానికి ఒకదాని తర్వాత ఒకటి రాలే. పేరు పెడతా, అప్పుడు ఆదాం గారు పేరు పెడుతున్నానంటే సింహం వెనకాల నాకు తెలిసి సింహం ముందు, లేకపోతే మేకపిల్ల ముందు, గొర్రెపిల్ల రెండు కలిసి వచ్చి ఉంటాయి. జత మీరు ముందు జరగండి, నువ్వు వెనక్కి రాగాలి, నువ్వు కొద్ది వెనక్కుండు. మేకపిల్ల నీ పేరు మేకపిల్ల, నువ్వు గొర్రెపిల్ల పో, నువ్వు రా సింహంరా, నువ్వు పేరు సింహం అని చెప్పుంటాడు. వారస పెట్టేటట్టు ఏళ్ళు పెట్టి చెప్పుంటాడు ఆయన. అన్ని అక్కడే ఉన్నాయి, ఆ తోటలోనే. సృష్టి పునరుద్ధరించబడుతుంది. రెస్టోరేషన్. తిరిగి ఏదేములో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో, పాపమునకు ముందు ఏదేములో ఎటువంటి స్థితి ఉన్నదో అదే స్థితి తిరిగి మరలా పునరుద్ధరించబడుతుంది. ఎందుకంటే ఈ పాపమును ఆయన సిలువ వేసి తీసివేసి ఆ పాపము తీసుకుపోయి అగ్నిగుండములో ఇక పాపం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు. అక్కడంతా దేవునితో సంతోషించేటువంటి పరిస్థితి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా. ఆవులు ఎలుగులు కూడిమేయును, వాటి పిల్లలు ఒక్కసోటే పడుకుంటాయి. ఎద్దుమేయినట్లు సింహము గడ్డి మేయును. హల్లెలూయా. దాని క్రూరత్వం ఏమైపోయింది? పాపం. వీటన్నిటికీ రీజన్ పాపమే. ఆ పాపాన్ని దేవుడు తీసివేసి ఈ పాప సంబంధమైన ప్రతిది సృష్టిని మొదలుకొని
మొత్తం ఆకాశము, భూమి, సమస్తము ఉన్నవన్నీ అన్నిటిని తీసివేసి, ఇందాక మీకు ఒక ఫోటో చూపించాను, మీరు చూసారు లేదా? ఈ ఫోటో మీకు కనబడదు కావచ్చు, కరెంట్ పోయింది, రైట్. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు, పక్క సింహం ఉంది, పిల్ల. అది ఊహించుకోండి, ఇమాజిన్ చేయండి. అన్నీ కలిసి ఉండే పరిస్థితి అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, నేను ముగించబోతున్నాను. చివరిగా నేను ముగించబోతున్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును భూమి కొరకును కనిపెట్టుచున్నాము. నీతి ఉన్నది. కొంచెం పైన చదువుకుంటే ఏమన్నాడు? ఆకాశములు మిక్కటమైన వేండ్రముతో లయమై పోవును అని రాయబడింది. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి, అన్ని తీసివేయబడతాయి. క్రొత్త భూమి కొరకు, క్రొత్త ఆకాశము కొరకు మనము ఎదురు చూచేటువంటి వారముగా ఉన్నాము అని రాయబడింది. మనము కూడా మన దేహము యొక్క విమోచనము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, నేను ముగించబోతున్నాం. దేవుడు అద్భుతమైనటువంటి సృష్టిని తయారు చేశాడు. ఎంత అద్భుతం అంటే, ఇప్పటికీ కూడా యూరోప్ కంట్రీస్, ఒకవేళ ఫోటో మనం పోలేంలే కానీ ఫోటోలో చూడండి, నెట్లో కూడా యూరోప్ కంట్రీస్ ఎట్లా ఉంటాయో తెలుసా? ఇవి ఎంత అందంగా ఉంటాయంటే అనిపిస్తుంది. దేవుని చిత్తం అయితే ఒకసారి యూరోప్ తిరిగి రావాలని దేవుడు అవకాశం ఇస్తే అద్భుతంగా ఉన్నాయి. ప్రియమైన బిడ్డలారా, చూడండి, అద్భుతమైన సృష్టి మానవుని పాపమును బట్టి నాశనానికి లోనైపోతూ ఉన్నది. అయితే సృష్టికి ఒక నిరీక్షణ ఉన్నది. ఏంటిదా నిరీక్షణ? ఖచ్చితంగా నేను విడుదల పొందుతాను. ఎటువంటి విడుదల పొందుతుంది? దేవుని యొక్క బిడ్డలు పొందేటువంటి విడుదల. దేవుని బిడ్డలు ఎట్లయితే మహిమలో ప్రవేశిస్తారో, అది కూడా మహిమలో క్రొత్త భూమి, క్రొత్త ఆకాశమును అది స్వతంత్రించుకుంటది. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? మన పని ఏంటిది? మనం ఏం చేయాలి? ప్రకృతిని కాపాడుకుందాం. దేవుని రాకడ కొరకు మనం కూడా నిరీక్షణ కలిగి ఉందాం. ప్రకృతిని కాపాడుకోండి, ప్రకృతిని నాశనం చేయమాకండి. దేవుడు సృష్టిని అద్భుతంగా తయారు చేసి మనకి ఇచ్చాడు, మన కోసమే తయారు చేశాడు. దాన్ని కాపాడుకుందాం. అదేవిధంగా దేవుని రాకడ కొరకు నిరీక్షణ కలిగి సిద్ధపడదాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. తలలోంచండి ప్రార్థన చేసుకుందాం.